ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా నీ మంచి కోసమే. వాళ్ళన్న మాటలన్నీ గుర్తుపెట్టుకో హన్సిక. ఎందుకంటే అవే నీకు భవిష్యత్తులో శ్రీరామ రక్ష. అయిపోయాయా నీ ప్రసంగాలు, ప్రవచనాలు అన్నీ అయిపోయాయా? ఇంట్లో నేనొక యువరాణిలా బ్రతికేదాన్ని, కానీ ఇప్పుడు ఒక వేస్ట్ ఫెలోని చూసినట్టు చూస్తున్నారు. అంతా నీ వల్లే. నా వల్ల? అవును, ముమ్మాటికి నీ వల్లే. ఇప్పటికే ఒకసారి నా ఫ్రెండ్స్ దగ్గర పరువు తీసేశావు. ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళ దగ్గర నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేసేశావు. నేనేది కావాలని చేయలేదు హన్సిక. నువ్వే నీ పరిధులు తెలుసుకుని ప్రవర్తించుంటే ఈరోజు ఎవరి దగ్గర బ్యాడ్ అయ్యేదానివి కాదు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అయినా అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నాకిష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నాకిష్టం వచ్చినట్టు ఉంటాను, నాకొచ్చిన ప్రాబ్లమ్స్ ని నేనే క్లియర్ చేసుకుంటాను. అసలు నన్ను ఫాలో అవుతూ చందు దగ్గరికి నువ్వెందుకొచ్చావు? వాడి మొహన డబ్బు కొట్టి వాడి దగ్గరున్న ఫొటోస్ ని లాక్కుందామని నా ప్లాన్. మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టావు. నీ వల్ల ఈ విషయంలోకి పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. సులువుగా అయిపోవలసిన విషయాన్ని సునామీలా చేశావు. అది కాదు హన్సిక. వద్దమ్మ మహాతల్లి, ఇప్పటికే నీ వల్ల జరిగింది చాలు. నువ్వు గ్రేట్ అని నిరూపించుకోవడానికి నన్ను వేస్ట్ గా అందరి ముందు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా మారిపోయావు మిత్ర. నేను ఊహించిన దానికన్నా ఎక్కువ మారిపోయావు. ఇక నీ ప్రేమ నాకు అందదేమో అన్నంతగా మారిపోయావు. నన్ను కేర్ చేయని వాళ్ళు నా లైఫ్ లో ఉండటానికి వీల్లేదు. నా బాధ గురించి పట్టించుకోని వాళ్ళు నాకు అవసరం లేదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ మిత్ర. అసలు నువ్వు లేకుండా నా లైఫ్ ని నేను ఎలా ఊహించుకోగలను? నువ్వు లేకుండా జీవితాంతం ఎలా బతకగలను? ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఏదో పిచ్చి కోపంలో ఇలా చింపి పడేశాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ మిత్ర. ఐఎమ్ రియల్లీ సారీ. ఏం చేస్తున్నావు మనీషా? మామ్, కోపంలో మిత్ర ఫోటో ముక్కలు చేసి పారేశాను మామ్. ముక్కలు చేయాల్సింది ఆ ఫోటోని కాదు మనీషా, నీ ఆలోచనల్ని, మిత్ర మీద ఇంకా నీకున్న ఇష్టాన్ని. ముందు అవి ముక్కలు చేసి పడేసి ఎవరికి ఏ సమస్య ఉండదు. ఎవరి జీవితాలు వాళ్ళు సుఖంగా జీవించొచ్చు. అంటే అలాంటిది.
మనీషాకి నీరజ్తో నిశ్చితార్థం జరిగేటప్పుడు అక్కడ మిత్ర లేకపోతేనే మంచిది. లేకపోతే ఎలాంటి ఎమోషనల్ ఇన్సిడెంట్స్ అయినా జరగొచ్చు. దానివల్ల మళ్లీ నిశ్చితార్థం చెడిపోయే అవకాశం ఉంటుంది. మిత్ర, నా గురించి వదిలే. మనీషా నీకు అంత క్లోజ్ ఫ్రెండ్ కదా, తన గురించైనా ఆలోచించి నువ్వు రావాలి కదా. అంటే నీరజ్ అది ఆంటీ ప్లీజ్ ఆంటీ, మిత్రాన్ని కూడా ఎలాగైనా రమ్మని చెప్పండి. అలాని నిశ్చితార్థం చేసుకుంటావా ఏంటి? లేదా ఆంటీ, చేయి జారిపోబోయే వస్తువు మీద ఎవరికైనా చెప్పలేనంత ప్రేమ పుట్టుకొస్తుంది. ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నాను. అంటే నేను వేరే వాడికి సొంతమైపోతున్నాను అంటే మిత్ర తట్టుకోలేడు. నేను మరొకరి జీవితంలోకి వెళ్ళిపోతున్నాను అంటే ఎవరెస్ట్ పర్వతం మీద నుంచైనా మిత్ర దిగి వస్తాడు. ఈ అవకాశాన్ని నేను బాగా ఉపయోగించుకోవాలి. నీరజ్తో జరగబోతున్న నిశ్చితార్థాన్ని అడ్డుపెట్టుకుని మిత్రని పెళ్లికి ఒప్పించాలి. నువ్వు చెప్పింది నిజమే మనీషా. ఇనుముని వంచాలంటే నిప్పు రగిలించాలి. మిత్ర మనసు కరిగించడం కోసం ఈ నిశ్చితార్థం నిప్పు లాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ ఆంటీ. ఆంటీ, నీరజ్ కాల్ చేస్తున్నాడు. హలో నీరజ్. హాయ్ మనీషా. చెప్పు. ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకోవాలి కదా, షాపింగ్కి వస్తావా? ఎక్కడ పికప్ చేసుకోవాలి? నో నీరజ్, నాకు నువ్వు వెళ్లే షాపింగ్ మాల్ లొకేషన్ పంపించే, నేను అక్కడికి వచ్చేస్తాను. యు ఆర్ రైట్, టైం కూడా సేవ్ అవుతుంది. అవును నీరజ్. ఓకే దెన్, సీ యూ. ఓకే. ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నావా? లేదా ఆంటీ. మరి నీరజ్తో వస్తున్నానని చెప్పా. కాసేపు అయ్యాక మళ్ళీ కాల్ చేస్తాడు. ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతాడు. రావడం కుదరలేదని ఏదో ఒక రీజన్ చెప్పేస్తాను. ఓకే, బట్ ఏం చేసినా కొంచెం జాగ్రత్తగా చేయి మనీషా. కొన్ని సందర్భాలు మన చేతిలో నుంచి చేజారిపోతాయి. మనం ఏదో చేద్దాం అనుకుంటే ఇంకోటేదో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ, పెళ్లి, నిశ్చితార్థం ఇలాంటి వాటితో ఆడే ఆటలు కొంచెం జాగ్రత్తగా, నేర్పుగా ఆడాలి. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్, లిఫ్ట్ ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? అక్కయ్య పాలెం వరకు వెళ్ళాలండి. ఓ అవునా, నేను కూడా అదే దారిలో వెళ్తున్నాను, ఎక్కండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను వెళ్ళే దారిలోనే కదా, మీకు స్పెషల్గా చేసేదేం లేదుగా. అలా అనకండి, నేను చాలా సేపటి నుంచి చాలా మందిని లిఫ్ట్ అడిగాను, ఒక్కరు కూడా లిఫ్ట్ ఇవ్వరే. అవును, ఎప్పుడైనా ఆర్కే బీచ్ లో ముంత కింద పప్పు తిన్నారా? లేదు. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాలండి. సరే, మీరు చెప్పారుగా, ఒకసారి ట్రై చేస్తానులేండి. హే, ఇక్కడ ఆపండి, నేను దిగాల్సింది ఇక్కడే.
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అబ్బా, మీరు థ్యాంక్స్ చెప్పి చెప్పి నన్ను చంపేస్తున్నారు. ఐఎమ్ నిత్య, మీరు? ఐఎమ్ నీరజ్. నీరజ్ గారు ఆల్రెడీ ఒక హెల్ప్ చేశారు, ఇంకో హెల్ప్ చేస్తారా? ఏంటి? మీతో ఒక సెల్ఫీ కావాలి. నాతోనా? నేనేం సెలబ్రిటీని కాదు. నా వరకు మాత్రం సాయం చేసే ప్రతి మనిషి సెలబ్రిటీయే. నాకింత సాయం చేశారు కదా, అందుకే ఒక సెల్ఫీ. సరే, తీసుకోండి. సరే సరే, బాయ్ అండి, నాకు లేట్ అవుతుంది. ఓకే, బాయ్. బాయ్ అండి. మిత్ర, ఆఖరికి నువ్వు కోరుకునే అమ్మాయితోనే నువ్వు కలవబోతున్నావు. కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్స్ మామ్. అనయ్య, యూఆర్ వెరీ లక్కీ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం అందరికీ రాదు. ఆపరా, దీనికే అదృష్టం దురదృష్టం అని చాలా పెద్ద పేర్లు పెట్టేస్తున్నావు. వై నాట్ మిత్ర? మనీషా లాంటి అందమైన అమ్మాయి, అందరితో కలిసిపోయే అమ్మాయి, చదువుకున్నది, నీతో సమానంగా బిజినెస్ చేయగల సామర్థ్యం ఉన్నది భార్యగా రావాలంటే అదృష్టం ఉండాలి కదా. సరే సరే, ఒప్పుకుంటాను. మనీషా నాకు భార్యగా దొరకడం నా అదృష్టం. ఇప్పుడు అందరికీ ఓకేనా? నాకు ఓకే కాదు. మనీషా కూడా అంతేనండి. ఇష్టపడ్డ వాళ్ల కోసం ఎంతవరకైనా వెళుతుంది. ఒక్కసారి ఇష్టపడితే ఆ మనుషులని జీవితాంతం వదులుకోలేనంత అభిమానిస్తుంది. అమ్మా, ముహూర్తానికి సమయం ఆసనమైంది. ఇక తాంబూలాలు మార్చుకునే కార్యక్రమం మొదలు పెడదామా? ఓం ఐం మహోత్తస్తు సుముహూర్తగా. ఇవ్వండి అమ్మా, పుచ్చుకోండమ్మా. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజస్విజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీ భర్భగామి శ్యాం హిరణ్యం విందేయం గా విష్ణుం పురుషానహం అశ్వపూర్వాం ఋతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీం ఉపయే శ్రీర్మా దేవీ పూజితాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామాత్రాం జలంతేం తర్పయంతీం సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
అవునా? నీకు తెలుసా నీరజ్, ఒక్కోసారి వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నాకు భలే అసూయగా ఉంటుంది. ఇద్దరు ఎంత మంచి ఫ్రెండ్స్ తెలుసా? ఒకరి గురించి ఒకరు ఎంతగా ఆలోచిస్తారో తెలుసా? నిజంగా మిత్రగారి లాంటి ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఉండాలి. అలాగే మనీషా లాంటి ఫ్రెండ్ ఒక అబ్బాయికి ఉండాలి. రియలీ దట్స్ గ్రేట్. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చూస్తుంటే నాకు కూడా బాగా నచ్చుతుంది. ఈ రింగ్ పట్టట్లేదని ఎలాగోలా మేనేజ్ చేయాలి. అరే, ఏంటి రింగ్ కంప్లీట్ గా వెళ్ళడం లేదు? అది నీ సైజే మనీషా, ఎందుకు పట్టడం లేదు నీకు? ఏమో లక్ష్మి. మిత్ర, ఒకసారి ఇది పెట్టు. నీరజ్, ఆ రింగ్ సరిగ్గా ఎక్కడం లేదంట, నువ్వు ఒకసారి పెట్టి చూడు. అరే, ఇప్పుడు బాగానే పట్టేసింది. చూడండి. కొన్ని పనులు నువ్వు కరెక్ట్గా చెయ్యవు మనీషా, అందుకే ఇంత ఇబ్బంది. కరెక్ట్గా చేస్తే ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు. వివేక్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అదే వదినా, మనీషా రింగ్ గురించి. తనకే సరిగ్గా పెట్టుకోవడం వస్తే మనందరం కంగారు పడే అవసరం వచ్చేది కాదు కదా. ఇందులో ఇబ్బంది ఏముంది? ఆ రింగ్ సెట్ కాకపోతే మరో రింగ్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. రింగ్స్ కాబట్టి ఎక్స్చేంజ్ చేస్తాం, కానీ మనుషులు ఎక్స్చేంజ్ కారు. వివేక్, ఒక్కసారి నువ్వు భలే మాట్లాడతావు. నాకు సరిగా అర్థం కాదు కూడా. ఇది నీకు అర్థం కాకపోతేనే మంచిదిలే. మనీషా, ఇక మేము బయలుదేరుతాం. అన్నయ్య, చాలా థ్యాంక్స్ లక్ష్మి. దీనికే థ్యాంక్స్ చెప్తారా ఎవరైనా? అమ్మా లక్ష్మి, పైన రూమ్లో నీరజ్ వాళ్ళ అమ్మ నగలున్నాయి. అవన్నీ కోడలకే చెందాలని ఆవిడ కోరిక. వాటితో మనీషాని అలంకరించు, సరేనా? సరే తాతయ్య గారు. నీరజ్ని అడ్డం పెట్టుకుని మనీషా మిత్రని బాగానే ఆడుకుంటుంది. కానీ సిచ్యుయేషన్ చూస్తుంటే చాలా సీరియస్ లెవెల్లో ఉంది. ఇంతవరకు వచ్చాక ఈ ఎంగేజ్మెంట్ ని మనీషా ఎలా క్యాన్సిల్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. తాతయ్య, వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నాం. అయ్యో, మర్చిపోయాను. రండి 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 రండి. మీరు పదండి, కొంచెం అర్జెంట్ కాల్, నేను మాట్లాడొస్తాను. హలో, మనీషా. ఏంటి లక్ష్మి? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు?
నీరజ్ చాలా మంచి అబ్బాయి, మనుషుల్ని బాగా అర్థం చేసుకునే అబ్బాయి. హైట్ 6 అడుగులు ఉంటాడు కానీ మనసు మాత్రం చిన్నపిల్లల మనసు. అలా ఉండేవాళ్ళు భర్తగా దొరికితే ఆ అమ్మాయి అదృష్టవంతురాలట. మా తాతయ్య చెప్పేవారు, చిన్నపిల్లల మనసుండేవాళ్ళు పెళ్లి చేసుకునే అమ్మాయిని కూడా చిట్టి పాపలా చూసుకుంటారట. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మని ఎంత పదిలంగా చూసుకుంటారో వీళ్ళు కూడా పెళ్లి చేసుకునే అమ్మాయిని అంతే పదిలంగా చూసుకుంటారట. నీ కాపురాన్ని కూల్చేసే మనీషాకి నువ్వే దగ్గరుండి బాగా అలంకరిస్తున్నావు లక్ష్మి. నువ్వు అనుకున్నట్టే అందరూ ఒకేలా ఉండరు లక్ష్మి. కొత్తగా పరిచయం అయ్యి కొత్తగా జీవితంలోకి వచ్చే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో మనకెలా తెలుస్తుంది? ఒకవేళ ముందే పరిచయం ఉంటే, వాళ్ళని ముందుగానే ప్రేమిస్తే, కొంతకాలం వాళ్ళని గమనిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ మనస్తత్వం ఏంటని. అప్పుడే నిర్ణయం తీసుకోగలం వాళ్లతో బతకగలమో లేదో అని. ఈ కొద్ది పరిచయంలోనే నీరజ్ గురించి నాకు ఎంతో అర్థమైంది. నీకు చిన్ననాటి స్నేహితుడు నీరజ్ గురించి నీకు తెలీదా? సరే, నీకు తెలిసినా తెలియకపోయినా నీరజ్ అయితే మంచి పిల్లాడు. నువ్వు తనతో సంతోషంగా బ్రతుకుతావు. ఇవి నీరజ్ వాళ్ళ అమ్మగారి నగలట. ఆవిడ ఆశీర్వాదం కూడా నీకప్పుడే దొరికేసింది. చూడ్డానికి చాలా చక్కగా ఉన్నావు. ఉండు, నీకు దిష్టి చుక్క కూడా పెడతాను. కాటుక డబ్బా ఇందాక ఇక్కడే చూసానే. సరే, పక్క రూమ్లో ఉందేమో, నేను చూసొస్తాను. అన్నట్టు మర్చిపోయాను, దిష్టి అంటే గుర్తొచ్చింది. ఎంగేజ్మెంట్ కి ముందు మనీషాకి గుమ్మడికాయ దిష్టి కూడా తీస్తే మంచిది. ఈ మధ్య నీకు ధైర్యం బాగా పెరిగిపోయింది మనీషా. ఎందుకు ఆంటీ? మరి లేకపోతే మిత్ర మనసు నీ వైపుకు మళ్ళడానికి, నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఒక్క మాట చెప్పించడానికి ఇంత పెద్ద నాటకం ఆడుతున్నావు. నిజంగా గట్స్ ఉండాలి తెలుసా. థ్యాంక్స్ ఆంటీ. I'll take it as a compliment. మనీషా, రెడీ అయిపోయినట్టేగా? ఐఎమ్ రెడీ మామ్. ఇంతకీ లక్ష్మి ఏది? కొంచెం దాహంగా ఉంది, వాటర్ తీసుకురమ్మంటే తీసుకురావడానికి వెళ్ళింది. 1 సెకండ్. హలో, చెప్పండి చెప్పండి, ఎలా ఉన్నారు? మనీషా, నువ్వు పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల బాధగా ఉన్నావని నాకు తెలుసు. నువ్వు మిత్రాన్ని ప్రేమించినప్పుడు వద్దని కాదని అనలేదు. నీ మాట విన్నాను, నీ నిర్ణయాన్ని గౌరవించాను. ఎందుకంటే నీ సుఖం సంతోషం నేను కోరుకుంటున్నాను కాబట్టి. కానీ అదే మిత్రని నేనిప్పుడు వద్దు అంటున్నాను. ఎందుకంటే నువ్వు ప్రేమించినప్పుడు తను సింగిల్, తన జీవితంలో నువ్వు తప్ప మరొకరు లేరు. ఇప్పుడు తన జీవితంలో మరో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నువ్వు ప్రేమించిన వాడి భార్య స్థానంలో ఉంది. అందువల్ల నువ్వింకా తన గురించి ఆలోచించటంలో అర్థం లేదు. ప్రతి ఒక్కరూ జీవితంలో చాలా వాటి గురించి కలలు కంటారు మనీషా. అన్నీ నిజమవ్వాలని ఆశపడతారు, నిజమైతే బావుంటుందని బాగా కోరుకుంటారు. కానీ అందరికీ కోరుకున్నవన్నీ అందం. అలా అని
అక్కడితో వాళ్ళ జీవితం ఆగిపోదు. అందిన వాటితో జీవితాన్ని అందంగా మలుచుకుంటారు. జరిగినవన్నీ మన మంచికే అనుకొని సర్దుకుపోతుంటారు. ప్రేమించిన వాడు తప్పిపోతే నీరజ్ లాంటి వాడు ఒక మంచి అబ్బాయిని జీవితంలోకి వస్తున్నాడు. అనంత, ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారు? ఏమీ లేదు బాబాయ్ గారు. రేపు పెళ్ళయ్యాక నా కూతురు మీ ఇంటికొచ్చేస్తుంది కదా, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని తల్లిగా నేను చెప్పుకోవాలి కదా. అమ్మా మనీషా, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా? అవును తాతయ్య. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్ను నీరజ్ని కలిపేస్తే నాకు బాధ్యత తీరిపోతుంది. ఈ నిశ్చితార్థం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవాలి. రేపు పెళ్లి కూడా దిగ్విజయంగా జరిగిపోతే మిమ్మల్ని ఇద్దరినీ అమెరికా పంపించి నా భుజాల మీద ఉన్న బరువును నేను దించేసుకోవాలి. తాతయ్య, అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. మీరు నిశ్చింతగా ఉండండి. సరేనమ్మా. అనంత, నేను వెళతాను. పంతులు గారు పిలిచినప్పుడు మనీషాని తీసుకొనిరా. అలాగే బాబాయ్ గారు. నమస్కారం ప్రసాదరావు గారు. పంతులు గారు వచ్చారా? వచ్చానయ్యా. నిశ్చితార్థానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఇంకా ఏమైనా కావాలన్నా చేయాలన్నా ఒక మాట చెప్పండి. అలాగేనయ్యా. పంతులు గారు, కావాల్సిన వస్తువులన్నీ పెట్టేశాను. ఇంకా ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. అలాగేనమ్మా, ఖచ్చితంగా. పంతులు గారు కూడా వచ్చేసారు. ఇంకా సేపట్లో నిశ్చితార్థం కూడా మొదలైపోతుంది. మనీషా ఎందుకు నాతో ఇలా ఆడుకుంటుంది? తనతో మాట్లాడదామంటేనేమో కుదరట్లేదు. ఎలా అయినా తనతో మాట్లాడాలి. మిత్ర జీవితంలో నుంచి నన్ను తొలగించాలని చూస్తున్నారు కదా, అది ఎప్పటికీ జరగదు. ఎవరు అడ్డొచ్చినా, ఆఖరికి మీరు అడ్డొచ్చినా కూడా కేవలం 4 రోజుల్లో మిత్రని నా వైపుకి తిప్పుకొని మిత్రని పెళ్లి చేసుకుంటాను. ఇంకా సేపట్లో నిశ్చితార్థం జరగబోతోంది. ఈ లోపల ఎలాంటి అవాంతరం జరగకూడదు, ఎలాంటి అపశకునం ఎదురవ్వకూడదు. అనుకున్నట్టే ఈ నిశ్చితార్థం అయిపోవాలి. హలో, నేను రామకృష్ణ మాట్లాడుతున్నాను. మీ పెద్దనాన్న ఉన్నారా? ఒక్క నిమిషం ఇస్తాను. పెదనాన్న, రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. ఏ మనీషా, మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఎందుకే అడగడం మర్చిపోయాను. నా డ్రెస్ ఎలా ఉంది? ఇట్ ఈస్ వెరీ నైస్. ఏంటో ఏం అడిగినా పొడిపొడిగా చెప్తావు. మనస్ఫూర్తిగా చెప్తున్నట్టే అనిపించదు. నేనేదో టెన్షన్లో ఉన్నాను నీరజ్, ప్లీజ్ డోంట్ మైండ్. యా ఇందాక వివేక్ చెప్పాడు కదా, అవన్నీ ఆలోచిస్తూ మైండ్ పాడు చేసుకోక మిత్ర. ఈ నీరజ్ నన్ను వదిలేలా లేడు. ఈ లెటర్ ఎలా అయినా మనీషాకి అందేలా చేయి.
ఓ, సరే అండి, బాయ్. మనీషా, నీతో కొంచెం మాట్లాడాలి. పైన ఎదురు చూస్తూ ఉంటాను. మై లవ్. మనీషా, ఏంటిక్కడ? పైకి వచ్చి కలుసుకోమని మిత్ర పంపిన పేపర్ మెసేజ్. చూసారా ఆంటీ, నేను వేసిన ఈ నిశ్చితార్థం అనే మంత్రం మిత్ర మీద ఎలా పనిచేస్తుందో? యా, సాధించావు మనీషా. సరే, నువ్వు పైకెళ్ళి వెయిట్ చేయి, మిత్ర వచ్చి మాట్లాడతాడా? సరే ఆంటీ. మిత్ర ఏంటి ఇంకా రావడం లేదు? వచ్చి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడని నేను ఎదురు చూస్తుంటే తను మాత్రం వచ్చేలా కనిపించడం లేదు. నేను మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు రెక్కలు కట్టుకుని వచ్చి మరీ వాళ్తాడనుకున్నాను. కానీ మిత్ర ఏంటి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు? నీరజ్, నాకేదో ఫోన్ వస్తున్నట్టుంది. యూ క్యారీ ఆన్. సరే మిత్ర. మనీషా, నువ్వెక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. ముహూర్తానికి టైం అవుతోందంట. పంతులు గారు నిన్ను తీసుకురమ్మన్నారు. పద. నేను కాసేపు ఆగొస్తానులే మామ్, నువ్వెళ్ళు. మనం సినిమాకో షికారుకో వెళ్ళడం లేదు. నిశ్చితార్థం. నిశ్చితార్థం అంటే ముహూర్తానికి జరగాలి. మనం వెళ్లే సమయానికి కాదు. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. పద రా మనీషా. మామ్, మనీషా కిందకు వచ్చేసిందంటే తనని ప్రేమించిన వ్యక్తి పైకి వెళ్ళుంటాడా లేదా వెళ్ళలేదా? ఛా, నేను మిస్ అయిపోయాను. వెళ్లేలోపు మాత్రం అతనెవరో ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. దయచేసి నా మాట విను. ఈ తల్లి మనసుని అర్థం చేసుకో. ఈ నిశ్చితార్థాన్ని సజావుగా జరగనివ్వు. నువ్వు నీ ప్రేమ లేకుండా నేను కూడా బ్రతకను. నాకు తెలుసు నాన్న, నువ్వు లోపల ఎంత మదన పడుతున్నావో. కానీ కొన్ని విషయాలు మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. నీ ప్రాణం కాపాడాలి అనే స్వార్థంతో నేను లక్ష్మిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేశాను. ఇలాగే ఉంటే తన జీవితం ఏమైపోతుందో అనే స్వార్థంతో మనీషా తన కొత్త జీవితాన్ని తను చూసుకుంది. ఇక్కడ మనం మనీషాని కూడా బ్లేమ్ చేయలేం. తన మీద కూడా ఎలాంటి నిందలు వేయలేం. అందుకే నా మాట విని
నిశ్చితార్థం అయ్యే వరకు మనీషాతో మాట్లాడ్డానికి ప్రయత్నించకు. ఈ నిశ్చితార్థం ఆగుతుందేమో అన్న ఆలోచనలోనూ ఆశలోనూ ఉండకు.